మరియు నాగేంద్ర చంద్రశేఖర్ కుమార్ కృష్ణమూర్తి గారు సిఏ వచ్చారు. చాలా ధన్యవాదాలు. తర్వాత మనకు కడప నుంచి శ్రీ వెంకటేశ్వర గారు, తర్వాత జానకి కుమార్ గారు, ప్రొద్దుటూరు నుంచి వెంకట సాయి గారు, సెంట్రల్ యూనివర్సిటీ కడప అంటే అదైతే అది క్లియర్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఐ రిక్వెస్ట్ వెంకటేశ్వర సార్ టు గివ్ సమ్ తెలుగునా థ్యాంక్ యూ వెరీ మచ్. దాంట్లో మంచిది ఏంటంటే పేరు వరదరాజులు, కడప డిస్ట్రిక్ట్ స్టాక్ బిజినెస్ అండ్ కన్సల్టెంట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుని. ప్రస్తుతం సలహాదారునిగా ఉన్నాను కడప జిల్లాకు. ప్రొద్దుటూరులో ఈ దినం జిఎస్టీ డే సందర్భంగా ఈ యొక్క అవగాహన సదస్సు ఏర్పాటు చేయడమైంది. 1/7/2026కు 10వ సంవత్సరంలో అడుగుతున్నాము. మొదటి నుంచి ఈ చట్టంలో చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ ఉన్నాయి. అవన్నీ రాను ఎక్కువగా క్లారిఫికేషన్స్ అవన్నీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క జిఎస్టీ యాక్ట్లో 174 సెక్షన్లు ఉన్నాయి, 21 చాప్టర్స్, 164 రూల్స్, 19 చాప్టర్స్, 3 షెడ్యూల్స్ ఉన్నాయి. అదే మాదిరి ఐజిఎస్టీలో 25 సెక్షన్లు ఉన్నాయి, చాప్టర్స్ 9 రూల్స్ ఉన్నాయి. నోటిఫికేషన్స్ నిన్నటి వరకు 30,329 నోటిఫికేషన్స్ వచ్చాయి, సర్క్యులర్స్ నోటిఫికేషన్స్. అడ్వైజరీస్ 17,562 అడ్వైజరీస్ ఇచ్చారు. మైక్ తీసుకోవాలి. తర్వాత 1 జూలై 2017కు మన రెవెన్యూ ఎంత ఉన్నదంటే 93,281 కోట్లు. ప్రస్తుతం నిన్న మే 26కు 1,94,184 కోట్లు రెవెన్యూ వచ్చిందని చెప్పి, నెక్స్ట్ 2 కోట్లు కూడా దాటిపోరు, 2 లక్షల కోట్లు దాటుతుంది. ఇటువంటిది రాను అభివృద్ధి చెంది గవర్నమెంట్కు రెవెన్యూ బాగా వస్తుంది. ఈ యొక్క రెవెన్యూ వచ్చే దాంట్లో కూడా మన ఆడిటర్లు, అకౌంటెంట్ల పాత్ర చాలా ఉంది. మనము మన యొక్క డ్యూటీస్ సక్రమంగా వినియోగించుకొని ఆ రిటర్న్స్ ఫైల్ చేయడం కానీ, వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు సలహాలు ఇస్తూ మన యొక్క వృత్తిని కొనసాగించవలసిందిగా నేను మన అకౌంటెంట్స్కు, నా యొక్క కొలీగ్స్ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. జిఎస్టీ చట్టంలో చాలా కాంప్లికేట్స్ ఉన్నాయి. అవగాహన సదస్సు అంటే ఒక్కొక్కసారి చాలా కొన్ని హైకోర్టు డెసిషన్లు చూస్తూ ఉంటే సింపుల్గా క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్స్లోకి పోవడం లేదు, క్వశ్చన్ ఆఫ్ లా పైనే కేసులన్నీ ఆలోచిస్తున్నారు. సుప్రీంకోర్టులో అది హైకోర్టులో కొన్ని కేసులు మేము ఫైల్ చేశాం, డిన్ నంబర్ లేదని ఆటోమేటిక్గా రిమాండ్ చేస్తున్నారు, డిజిటల్ సిగ్నేచర్ లేదని. అది వ్యాపారస్తులకు ఏమంటే కొంచెం వెసులుబాటే, అంతేగాని వాళ్ళు లేట్గా మళ్ళీ రిటర్న్ ఫైల్ చేసి మళ్ళీ ఏదైనా ఉంటే ట్యాక్స్ కట్టాలంటే ఇంట్రెస్ట్ సైకిల్ కట్టాల్సిందే. కొంచెం బెస్ట్ జడ్జిమెంట్ వేసిన వాళ్ళకు చాలా సౌకర్యంగా ఉంది. అట్లా హైకోర్టు వారు చాలా ఇది చేశారు. జీబీ కూడా చాలా మటుకు అబ్జెక్షన్ చెప్తా వచ్చారు. సార్ ఇట్లా అబ్నార్మల్ డిలే ఉండే కేసెస్ కూడా అడ్మిట్ చేశారు సార్. దగ్గర 2-3 ఏళ్ళు కూడా కేసులు డిలే ఉంటే కూడా హైకోర్టు వారు వ్యాపారస్తులపైన మంచి ఉద్దేశంతో, కానీ గవర్నమెంట్కి లాస్ ఆఫ్ రెవెన్యూ లేదు, డిమాండ్ చేసేంత మాత్రాన గవర్నమెంట్కి లాస్ ఆఫ్ రెవెన్యూ లేదు, ఇంట్రెస్ట్ వస్తుంది. బెస్ట్ జడ్జిమెంట్ అబ్నార్మల్గా వేసింటారు, రెక్టిఫై చేసిన దానికి వీలు ఉండాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ వారు, హైకోర్టు వారు కన్సిడర్ చేస్తూ చాలా కేసులు చేస్తున్నారు. రఘునందన్ రావు కానీ ఎక్కువ ట్యాక్స్ మ్యాటర్స్లో ఆయన డిస్పోజ్ చేస్తూ వచ్చాడు. ఆయన ఈ నెలాఖరు రిటైర్డ్ కూడా అవుతున్నాడు. ప్రత్యేకంగా ఈ సభాముఖంగా ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో
ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.